Hi everyone, this is Ravan. I'm from Khammam and I'm pursuing my BTech in BVR College. నేను నెక్స్ట్ ఇయర్ 11 కూడా అయితే నేను 80 days స్ట్రీక్ మెయింటైన్ చేశాను మన నెక్స్ట్ ఇయర్ పోర్టల్లో. స్ట్రీక్కి ఫస్ట్ స్ట్రీక్ మెయింటైన్ చేయక ముందు నేను ఏం పెట్టుకున్నాను, నా గోల్ ఏంటంటే స్ట్రీక్ అనేది మెయింటైన్ చేయాలి, ఎన్ని డేస్ అని పెట్టుకోలేదు. అయితే స్ట్రీక్ మెయింటైన్ చేయాలనుకున్న నాకు మెయిన్ మోటివ్ వచ్చేసి అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ చదివాను. ఆ బుక్లో 2 minutes రూల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ద్వారా నేను ఈ స్ట్రీక్ ని మెయింటైన్ చేశాను. ఇది చాలా నాకు ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ఇంపాక్ట్ వచ్చింది. అప్పుడప్పుడు హడిల్స్ వచ్చినా కూడా ఈ 2 minutes రూల్ ఉపయోగించి నేను కంప్లీట్ చేశాను. ఎంతో హెల్ప్ చేసింది నాకు ఆ 2 minutes రూల్ అనేది. దీని ద్వారా నేను ఇప్పుడు జావా స్క్రిప్ట్ ని సొంతంగా రాయగలుగుతున్నాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ చాలా అయింది. ఎందుకంటే కాన్సెప్ట్స్ ని తరోగా నేర్చుకున్నాను, అవి నాకు చాలా గుర్తున్నాయి. అలాగే టాపిక్స్ ని ఈజీగా రివైజ్ చేసుకోగలుగుతున్నాను, ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాను. అన్నట్టు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవ్రీడే నేను కన్సిస్టెన్సీ చూసినప్పుడు ఏంటంటే బూస్ట్ అవుతూ ఉంటుంది నా పవర్. ఇవాళ కొత్తగా నేర్చుకోబోతున్నాను అని అట్లా చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి నేను ఫైనల్గా వచ్చే స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, టిప్స్ అండ్ మోటివేషన్ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే, రోజు మీరు నేర్చుకునేది కొత్తగా ఉంటుంది. అలాగే మీరు నేర్చుకున్న ప్రతి విషయం చాలా అప్డేట్గా నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని మీరు కాలేజ్లో అప్లై చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఎట్లా ముందున్నారా అని మీకు అర్థమవుతుంది. అలాగే మెయిన్ మోటో వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువగా మన ప్లాట్ఫామ్స్లో కోర్స్ నేర్చుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు మీకు మీ గురించి మీరు బిల్డ్ చేసుకునే క్వాలిఫికేషన్స్ కానీ కమ్యూనికేషన్ కానీ స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకుంటే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వేవ్ అనేది. థ్యాంక్ యూ.